తెలుగు సినీ ఇండస్ట్రీకి మరో షాకింగ్ లాంటి వార్త. దర్శకురాలు బి. జయ కన్నుమూశారు. గురువారం రాత్రి ఆమె గుండెపోటుతో మృతి చెందారు. నందమూరి హరికృష్ణ కన్నుమూసి 2 రోజులు కూడా గడవక ముందే టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకోవడంతో పలువురు షాక్కి గురవుతున్నారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న డైరెక్టర్ జయ హైదరాబాద్ లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. చికిత్స కొనసాగుతూ ఉండగానే గుండెపోటు రావడంతో ఆమె తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. ఇండస్ట్రీలో విజయవంతమైన అతి కొద్ది మంది మహిళా దర్శకుల్లో జయ ఒకరు. 2003లో చంటిగాడు చిత్రంతో ఆమె దర్శకురాలిగా పరిచయమయ్యారు. బాలాదిత్య, సుహాసిని ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు. గుండమ్మ గారి మనవడు, ప్రేమికులు, ప్రేమ కావాలి, లవ్లీ, సవాల్ లాంటి సినిమాలకు ఆమె దర్శకత్వం వహించారు. ఆమె చివరిసారిగా దర్శకత్వం వహించిన సినిమా వైశాఖం 2017లో విడుదలైంది. సైకాలజీ, ఇంగ్లీష్ లిటరేచర్లో ఎంఏ చేసిన జయకు జర్నలిజంలోనూ ప్రవేశం ఉంది. ఆంధ్రజ్యోతిలో సుదీర్ఘకాలం ఆమె కాలమిస్టుగా అనేక వ్యాసాలు రాశారు. అనంతరం సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ప్రముఖ ఫిలిం జర్నలిస్ట్, 1000 చిత్రాలకు పిఆర్ఓగా పనిచేసిన బిఏ రాజు జయ భర్త. జయ దర్శకత్వం వహించిన వైశాఖం సినిమాతో ఈయన నిర్మాతగా మారారు. జయ మృతికి పలువురు సినీ నటులు దిగ్భ్రాంతి గురయ్యారు. సినీ రాజకీయ ప్రముఖులు ఆమె కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు పంజాగుట్ట శ్మశాన వాటికలో జయ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.